పల్లెకెలే వేదికగా శ్రీలంకతో టీమిండియా మూడో టీ20లో తలపడేందుకు సిద్ధమైంది. ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న భారత్ ఇప్పుడు క్లీన్ స్వీప్ పై కన్నేసింది. ఇదిలా ఉంటే శ్రీలంక మాత్రం కనీసం చివరి మ్యాచ్లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని భావిస్తోంది. ఇదిలా ఉంటే రెండో టీ20 మ్యాచ్లో గిల్కి వెన్నునొప్పి ఉన్న కారణంగా మ్యాచ్కు దూరంగా ఉన్నాడు. అతడి స్థానంలో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ సంజు సామ్సన్కి తుది జట్టులో అవకాశం దక్కింది. అయితే వచ్చిన అవకాశాన్ని సంజు నేలపాలు చేసుకున్నాడు. ఓపెనర్గా మ్యాచ్ని ఆరంభించిన సంజు సామ్సన్ గోల్డెన్ డకౌట్ అయ్యి విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఇటువంటి సమయంలో అతడి ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎలాగో శ్రీలంక టీ20 సిరీస్ని గెలిచాం కాబట్టి కొన్ని ప్రయోగాలు చేయాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. అందులో భాగంగానే వెన్నునొప్పితో బాధపడుతున్న గిల్కు విశ్రాంతిని పొడిగించాలని జట్టు మేనేజ్మెంట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అతడు వన్డే మ్యాచ్లు కూడా ఆడాలి కాబట్టి గిల్కి విశ్రాంతి కల్పించి అతడి స్థానంలో సంజు సామ్సన్కు మరో అవకాశం ఇవ్వాలనేది గంభీర్ యొక్క ఆలోచన. ఇలా చేస్తే సంజు నిరూపించుకోవడానికి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. ఆటగాళ్లకు తగినన్ని అవకాశాలు ఇస్తేనే వారు మరింత రాటుదేలుతారన్న నమ్మకంతో గంభీర్ ఈ నిర్ణయాన్ని తీసుకోనున్నాడు. సంజు ఫ్యాన్స్కి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ అవకాశాన్ని సంజు ఎలా ఉపయోగించుకుంటాడో వేచి చూడాలి. గిల్తో పాటు స్టార్ ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, పేసర్ మహమ్మద్ సిరాజ్కు కూడా చివరి మ్యాచ్కు విశ్రాంతి ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. వీరి స్థానంలో శివం దూబే, వాషింగ్టన్ సుందర్, ఖాలిల్ అహ్మద్ తుది జట్టులో చేరనున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.